చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే అనుమానాలు జనాల్లో ఉన్నాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనాల్లో ఉన్నాయని మీరు చెప్తే సరిపోతుంది. నేను కదా కవిత రాసిన లెటర్లో కూడా అలాగే ఉందిగా. అది ఏముంది ఆ పాయింట్ ఏంటి చెప్పండి అంటున్నా. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్ల బీజేపీకి లాభం కలిగిందని అనుమానం ఉందని ఒకటి. రెండు, బీజేపీని ఏమీ అనలేదంట కరీంనగర్ మీటింగ్లో. ఇప్పుడు ఎట్లుంటుందంటే మీ ఛానల్కు అజెండా ఉంటుంది, మీద ఆ అజెండాని పుష్ చేయడానికి చూస్తారు. మాకు అదే వినండి, ఎమ్మెల్సీ ఎన్నికలు పోయినసారి జీవన్ రెడ్డి గెలిచింది, టీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టలేదు. ఈసారి టీఆర్ఎస్ క్యాండిడేట్ మళ్ళీ పెట్టలేదు. ఇది ఫస్ట్ టైం ఏం కాదు. రెండు, ఈసారి టీఆర్ఎస్ ఇండిపెండెంట్కి సపోర్ట్ చేసింది, ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేసింది. అర్థం కాలేదా అన్నమాట. ఆమెకు అర్థమైతే ఆమె ఇట్లెందుకు ఉంటుంది ఆమె వర్తమానం. ఆమెకు అర్థం కావు రాజకీయాలు, ఆమెకు ప్రజాసేవ అర్థం కాదు, ఆమెకి పబ్లిక్ లైఫ్లో ఏదో అర్థం కాదు. అట్లా ఉంటే ఇట్లెందుకు ఉంటుందండి. అంటే ఎట్లా వాళ్ళ పార్టీ ఎవరికి సపోర్ట్ చేసిందో కూడా తెలియదా? అంటే వర్తమానం ఆయన 3వ స్థానం వరకు వచ్చింది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో. ఆయన పెద్దపల్లి ఆయన ఉండే కదా, వాళ్ళకి సపోర్ట్ చేసి టీఆర్ఎస్. ఓకే, కవిత వర్తమానం ఎలా ఉంటుందని అంటున్నారు కదా, ఎలా ఉందనిపిస్తుంది? ఏమో ఎట్లా ఉంది, ఇట్లనే ఉంది. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా రాణిస్తలేరు, అందుకే గొడవలు అవుతా ఉన్నాయి. అంటే రానివ్వట్లేదు అని మీకు ఎవరైనా చెప్పారా? తెలుస్తూనే ఉంది కదండి. దయ్యాలు ఉన్నారు, కేసీఆర్ చుట్టుపక్కల దొంగలు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు అంటుంది కదా. మీకు అనిపిస్తుందా ఉన్నారని? ఆమెకు అనిపించింది, ఆమె రాసింది. మీరు నేను ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అంటే నా లెక్క కేసీఆరే దయ్యం. మీరు పనిగట్టుకుని ఓడించినటువంటి నేతే కదా. ఓడించామే, అయిపోయింది. 6 ఏళ్ళు అయిపోయింది, నిన్నటికి 6 ఏళ్ళు అయిపోయింది. ఇట్స్ ఓల్డ్ స్టోరీ. ఓకే, మీకు ఏమనిపిస్తుంది ఆ లెటర్ చూస్తుంటే? నేను పెద్ద పట్టించుకోలేదండి. ఇప్పుడు మీరు అడిగితే అడగండి, ఏమైనా ఉంటే అడగండి అందులో. సో దెయ్యాలు ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? కేసీఆర్ చుట్టూ ఎవరైనా? ఆమె చెప్పింది కదా, వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు, దయ్యాలు ఉన్నారా, దొంగలు ఉన్నారా, భూతాలు ఉన్నారా, కుక్కలు ఉన్నారా, నక్కలు ఉన్నారా, నాకు ఎట్లా తెలుస్తుందండి? ఆమె చెప్పింది వాళ్ళ ఇంట్లో ఉన్నారని. వాళ్ళ ఇంట్లో ఏమున్నారో అలా ఆమెకు తెలుస్తుంది, మాకెట్లా తెలుస్తుంది? అంటే అది జనరల్గా రాసుకున్న లేక అది బయటకు వచ్చింది అంటే ఎవరో కోవట్లు ఉన్నారు అన్న ఉద్దేశంలో కదా, కాదా? జనరల్గా రాసుకున్న లేక బయటకు వచ్చింది. ఆ బయట ఎవరో పెట్టారంటే ఎవరో కోవట్లు ఉన్నారు, వాళ్ళు దొంగల ఉండొచ్చు కదా. ఎవరు పెట్టారో రాసిన వాళ్ళు పెట్టుకున్నారు, మళ్ళీ చదివిన వాళ్ళు పెట్టుకున్నారు. అసలు రాసింది చదివి ఆయనకు చేరిందో లేదో కేవలం కాంగ్రెస్ను మాత్రమే కేసీఆర్ తిట్టాడు, బీజేపీ ప్రస్తావన తేలేదు, కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాడని ఆమె లేఖలో స్పష్టంగా చేసింది. కేసీఆర్ ఇస్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్, హీజ్ అ కన్నింగ్ కట్ థ్రోట్ పొలిటీషియన్. బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడితే బీజేపీ లైమ్లో ఇట్లోకి వస్తుంది. బీజేపీ ఈజ్ అ డేంజరస్ పార్టీ, వాళ్ళు ఎదగడం మొదలవుతే ఆపడం కష్టం అని బీజేపీకి తక్కువ మాట్లాడటం, అది పాలిటిక్స్ అంటారు దాన్ని. ఈమెకు అవి తెలియదు కదా, అది తెలియకనే బాధ. ఇట్లుంది ఆమె వర్తమానం. అంటే ఏ పార్టీ అయినా ఎవరైనా థ్రెట్ అనిపిస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడకపోవడం, వాళ్ళ గురించి ప్రస్తావన తేకపోవడం, ఇది తెలివైన పని. అంటే కేసీఆర్ తెలివైన పని చేశాడంటారా? కేసీఆర్ తెలివైనోడే కదా. అంటే బీజేపీ వల్ల బీఆర్ఎస్కి థ్రెట్ ఉందా? ఆ తెలివి సరిగ్గా వాడి ఉంటే బాగుండేది. ఈ పోరగాళ్ళు వచ్చేసి పోరగాళ్ళని తెచ్చేసి ఆయన తెలివి తక్కువగా చరిత్రలో మిగిలిపోతున్నాడు అంతే. బీజేపీ వల్ల బీఆర్ఎస్కి థ్రెట్ ఉందా? బీజేపీ వల్ల అన్ని పార్టీలకు థ్రెట్టే ఉందండి. ఎందుకంత? దేశవ్యాప్తంగా చూస్తలేరా? మన ఢిల్లీలో ఏమైనా చూడలేదా, హర్యానాలో ఏమైనా చూడలేదా, మహారాష్ట్రలో ఏమైందో తుడిచిపెట్టకపోతున్నాయి కదండి పార్టీలు. ఇంకా అసలు బీజేపీ ఇక్కడ ఏడ చూసినాం మనం, ఇంకా చూడలే, ఇంకా చూస్తాం ఇంకా రానున్న. అసలు బీజేపీ అంటే ఎలా చూపించబోతున్నారు? ఏ రకంగా అయితే గెలుస్తూ ఉన్నామో రాష్ట్రాలు, ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ అవుద్ది. అయిన రోజు చూస్తారు రిజల్ట్. కాదు, మీరు అన్న దాంతో థ్రెట్ ఉన్న పార్టీని ఢీ కొనటమే కేసీఆర్కి అలవాటు. కేసీఆర్ ఇప్పటి వరకు కూడా తన ఎవరితో అయితే థ్రెట్ ఉందంటారో వాళ్ళకి ఢీ మోస్ట్ ఇన్సెక్యూర్ పొలిటీషియన్ ఆయన కేసీఆర్. థ్రెట్ ఉన్న పార్టీ ఆయన ఉంటే ఆ ఢీ కొట్టే సీన్ లేదు ఆయనకి. ఆయన ముఖ్యమంత్రి అయిందంటే ఆయన తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అంశము ప్రజల్లోకి వాగ్దాటి ఉంది, ఇవి అది ఉన్నాయి, అది తీసుకెళ్ళండి అంతే. ఈజ్ ద మోస్ట్ కరప్ట్,
హైలీ నటోరియస్ పొలిటీషియన్, మోస్ట్ ఇన్సెక్యూర్ పొలిటీషియన్. అది ఆయనదే కాదు, అది ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి డిఎన్ఓలే ఉంది ఇన్సెక్యూరిటీ. కాదు, మీరు ఆరోపణ చెయ్యాలి అని ఆయన రాజకీయ వ్యవస్థని, రాజకీయ మారల్స్ని భూస్థాపితం చేసి అతపాతాల్లో కానీ తీసుకుపోయిందంటే కేసీఆర్. ఓ ఎమ్మెల్యేకి వాల్యూ లేదు, అవతల వాళ్ళని టార్గెట్లు చేయటము, మామూలుగా మాట్లాడి డిబేట్లలో చేసుకోవచ్చు, అటాకులు చేయటము, ఇళ్ళ మీద పడి అటాకులు చేయటము, బండ్లు ఇరగొట్టటము, కేసులు పెట్టటము, దొంగ కేసులు పెట్టటము, బెదిరియటము, ఇవన్నీ పాలిటిక్స్కి చీప్, చాలా చీప్ వ్యవహారాలు చేసిన వ్యక్తి కేసీఆర్, ఆయన కుటుంబము, ఆయన ప్రభుత్వం. అంటే ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీలను ఉపయోగించుకుని బీజేపీ చేస్తున్నది కూడా అదే అండి. మీ మీద కేసు అవుద్ది, ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. బీజేపీ ఉపయోగిస్తుందంటే అసలు బీజేపీ ఏజెన్సీలు ఎందుకు సీరియస్గా తీసుకుంటలేవు నాకు అర్థమైతలేదు. ఏజెన్సీ సీరియస్ ఎందుకు తీసుకుంటలేదు అర్థమైతలేదు నాకు. హూ ఆర్ యూ టు సే సెంట్రల్ ఏజెన్సీలు బీజేపీ వాడుతుందని? అట్లా కాదు, అంటే గతంలో పరిపాలించిన ప్రభుత్వం. ఒక్క నిమిషం ప్రసాద్, ఒక్క నిమిషం. కాదు అరవింద్ గారు, గతంలో ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మోస్ట్ కరప్టెడ్ అని మీరు అనొచ్చు, పోలీసుల్ని వ్యవస్థలను ఉపయోగించుకున్నాయని మీరు అనొచ్చు. వాళ్ళు సెంట్రల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం వ్యవస్థలను ఉపయోగించుకుంటుంది అంటే అది క్రైమ్, రైట్? ఆఫ్ కోర్స్. మీరు అట్లా హౌ కెన్ యూ, ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు వీళ్ళందరూ సీరియస్గా తీసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆధీనంలో పోలీస్ శాఖలు ఉంటాయి. ఇక్కడ పోలీసులు ఏదైనా అరెస్ట్ చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించినట్టు. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే ఈడీ, సిబిఐ చేస్తే మాత్రం అది సెంట్రల్ గవర్నమెంట్ కాదు, అలాగంటే కేసులు అవుతాయి. బీజేపీ అంటున్నారు, గవర్నమెంట్ అంటలేరు, బీజేపీ పార్టీని అంటున్నారు మీరు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏ సెంట్రల్ అధికారంలో పడుకొని బీజేపీ చేస్తుంది. పార్టీ ఏదో నడుపుతున్నట్టు అడ్మినిస్ట్రేషన్ దుర్వినియోగము. ఆయన ఎవరికి టీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని ఏం చేసింది సిబిఐ, ఈడీ ఇప్పటిదాకా? ఒక కవిత, ఒక ఆమె పోయింది, 3-4 నెలలు పోయింది జైల్లోకి. అందులో ముఖ్యమంత్రులు పోయినరు, ఉప ముఖ్యమంత్రులు పోయినరు. ఒక్క నిమిషం శ్రీధర్, కవితను తప్ప ఇంకెవరిని ఏం చేయలేదు బీజేపీ చేస్తే చెప్పండి, నాకు గుర్తులేదు. ఏం చేయలేదు కదా, అంటే బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిందా? కాంగ్రెస్ మోస్ట్ కరప్ట్ పార్టీ అని మీరే అన్నారు, కవితను తప్ప ఎవరిని చేయలేదు అన్నారు. అంటే బీఆర్ఎస్ మోస్ట్ కరప్ట్ పార్టీ కాదు, ఏ అవినీతి చేయలేదు కాబట్టి. ఇప్పుడు నడుస్తున్నాయి కదండి, మీ రేవంత్ రెడ్డి వేస్తున్నాడు కదా, కేసులు వేసిండు, సమన్లు పంపించాడు కదా. ఆడ కాళేశ్వరం కూలిపోతుందంటే క్వాలిటీ దెబ్బతిందంటే కరప్షన్ ఉన్నట్టే కదా. దాంట్లో రాకెట్ సైన్స్ ఏముంది? సరే, ముందు ఇంకా క్వశ్చన్. శ్రీధర్ గారు, ఇందాక మీరు అన్నారు కవితను జైల్లో వేసిందని అంటున్నారు, కాబట్టి ఆ కవిత మీరు జైల్లో వేయించారని చెప్పి బీజేపీ ఇక్కడ పెరుగుతుందని చెప్పి మీ మీద అక్కస్తుందా కవితకి? మేము బీజేపీ చేయమన్నది ఆమెని లిక్కర్ స్కామ్? కేంద్రంలో మీరు అధికారంలోనో మీరే మళ్ళీ అధికారంలో అంటే లిక్కర్ స్కామ్ మా అధికారం మా ప్రధానమంత్రి చేయమన్నాడా, మా మంత్రులు చేయమన్నారు? ఎవరు చేయమన్నారండి? ఆమ్ ఆద్మీ పార్టీలో చేయమన్నావా? మా పార్టీ చెప్పిందా, మా నాయకులు చెప్పిండ్రా? ఏది ఎక్కడ జరిగినా, ఎవరు అరెస్ట్ అయినా దాన్ని తీసుకొచ్చి పొలిటిసైజ్ చేయటము, ఇది అలవాటైపోయింది. అదే కవిత రేపు బీజేపీలోకి వస్తే చేర్చుకుంటారా ఒకవేళ పార్టీ? ఎందుకంటే ఇప్పుడు అరుణమ్మ చెప్పినట్టుందిగా జవాబు. ఏమన్నది మా మేడం? ఏమన్నారు నాకు కూడా గుర్తులేదు, మీరు చెప్పండి. నువ్వే పంపించినావు నాకు. చేర్చుకునే ప్రసక్తే లేదు అని అరుణమ్మ అన్నదట్టు అన్నరా? మరి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆమె కవిత సంబంధించి నిన్న మాట్లాడుతూ ప్రతి పార్టీలో కోవట్లు ఉన్నారన్నది, ఆ విధంగా ఇందాక కూడా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి పార్టీలో కోవట్లు ఉంటారని చెప్పి కోడ్ చేసిండు. మీ పార్టీలో కూడా కోవట్లు ఉన్నారా? ఉంటే ఎవరు? మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా కోవట్లు ఉన్నారని బీజేపీలో? నేను అనలేదు, ఆమె అన్నది. ఆమెనే చెప్పాలి జవాబు. ఇప్పుడు ఉన్నారా లేరా కోవట్లు ఎక్కడ మీ పార్టీలో? నాకైతే తెలియదండి. మీకు ఉన్నట్టు తెలుస్తుందా? డౌట్ లేరా అని? నాకైతే అట్లేం లేదు, లేరు. గతంలో మీ నాయకులు కూడా, ఈటెల రాజేందర్ వంటి నాయకులు కూడా, మీ సహచర ఎంపీ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిండు. బీజేపీలో కేసీఆర్కి సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారు, ఆయన ప్రతి పార్టీలో పెట్టుకుంటారు, ఆయన చాలా డేంజరస్ వ్యక్తి అని కూడా ఆయన ఈటెల రాజేందర్ ఆయన కేసీఆర్ని దగ్గర నుంచి చూసిండు.
ఆయనకు ఐడియా ఉండి ఉంటుంది, మరి ఆయననే చెప్పాలి ఎవరు. మీకు అనుమానం ఉందా లేదా? ఆయన దగ్గర ఆయన క్యాబినెట్లో ఇంపార్టెంట్ మంత్రిగా ఉండే 10 ఏళ్ళు ఆయన కాన్ఫిడెంట్గా చెప్పిండంటే ఆయననే చెప్పాలి ఎవరు మరి కోవట్లు అన్నది. నేనెట్లా చెప్తా? కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం మీద మీరు చాలా ఆరోపణలు చేశారు, ఆయన చాలా కన్నింగ్ పొలిటీషియన్ అనే విధంగా. కానీ అదే కేసీఆర్ను మీరు కాస్త పొగుడుతున్నారు, ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది అనేది కూడా విధంగా మీరు మాట్లాడుతున్నారు. అవి కూడా చాలా కాంట్రవర్సీ ఉన్నాయి. మీ పార్టీ నేతలు కూడా చాలా మంది కృషి చేశారు. కేసీఆరే ముందుండి నడిపించిన ఉద్యమం. దాన్ని నువ్వు డినై చేస్తావా, నేను డినై చేస్తాను? ఎవరు నడిపిరు చెప్పు? మరి ఉద్యమం ఎవరు నడిపిరు చెప్పు? ఎవరు కృషి లేదు, కేసీఆర్ వల్లనే వచ్చింది తెలంగాణ. అట్లా అందరినీ కలుపుకొని పోయాడని కూడా అన్నా. అన్ని పార్టీల వాళ్ళు కలిసిపోయినారు. ఎందుకు నేను కూడా సపోర్ట్ చేసిన. ఆయనకు 42 సీట్లు ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మా డాడీ ఒకప్పుడు యాసకు వచ్చింది, ఊకే నెగోషియేషన్ ఏంది, 24 సీట్లు ఇద్దామనుకుంటే ఎక్కువ అడుగుతున్నాడు, 50 అడుగుతున్నాడు, 51. ఆయనకు లక్కీ నెంబర్ 6 అట, 51 కావాలన్నట. ప్రెషర్ చేసి పోని తెలంగాణ వాదం బతుకుతానే ఎక్కువ సీట్లు ఇవ్వండి అని చెప్పిన నేను కూడా ఒకడిని 2004లో. అప్పుడు తెలంగాణ వాదం కోసం అందరూ కలిసి వచ్చిండ్రు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు లేరా, తెలంగాణ టీడీపీ వాళ్ళు లేరా, ఏ పార్టీ వాళ్ళు లేరు అప్పుడు ఉద్యమంలో? ఉద్యమం నడిపింది ఎవరు? ఆయన నడిపిండు. దాని డౌట్ ఏముందండి. నేను రాజశేఖర రెడ్డిని కూడా పోగినా. ఆరోగ్యశ్రీ లాంటి స్కీములు తెచ్చినందుకు రాజశేఖర రెడ్డిని పోగినా. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ నడిపిస్తున్నది తెలుగు వాళ్ళు అంటే సిబిఎన్ని పొగిడినా. మంచి పని చేస్తే పొగుడతారండి, ఏం దాంట్లో ఏమున్నది. ఇట్లా పనులు వీళ్ళు ఒకటి రెండు చేసారు. మోడీ ఇట్లాంటివి 50 మంది చేసిండు. అందుకని ఆయన పార్టీలు ఉన్నాం. అరవింద్ గారు, మీ మాట తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళకి సమాధానం చెప్పాలంటే చాలా ప్రొఫెషనల్గా చెప్తారు. అదే బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడాలంటే ఉడుం పట్టినట్టు పట్టు వదలని విక్రమార్కుడిలాగా కౌంటర్ చేస్తూనే ఉంటారు. ఎందుకు వీళ్ళిద్దరికి అట్లా వ్యత్యాసం? అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మీరు బాగానే అడిగిండ్రు. వీళ్ళు 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండే కాంగ్రెస్ బిఫోర్ టీఆర్ఎస్. ఇప్పుడు మళ్ళీ 1.5 year నుంచి ఉన్నారు. ఎవరి మీద అటాక్ చేసిండ్రా అండి? ఎవరైనా కొట్టినరా? ఎవరైనా ఇల్లు ధ్వంసం చేసిండ్రా? కార్లు వల్ల కొట్టినరా? ఏమైనా చేసిండ్రా? కాంగ్రెస్ వాడు కరప్టు, కాంగ్రెస్ గవర్నమెంట్లు కరప్టు, కాంగ్రెస్ మంత్రులు కరప్టా కాదా, రేవంత్ కరప్టా కాదా, గాంధీలు కరప్టా కాదా, ఇవన్నీ సపరేట్ అంశాలు. కేసీఆర్ వాడిన భాష కాంగ్రెస్ వాళ్ళు వాడుతుండ్రా? రేవంత్ ఒక్కడు ర్యాష్గా మాట్లాడతాడు, వేరే వాళ్ళు మాట్లాడతారా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ కిషన్ రెడ్డిని ఏం తిట్టిండదో మనం వాడొచ్చా ఆ భాష? వాళ్ళ భాషలో వాళ్ళకి జవాబు చెప్తాము. వాళ్ళకు అర్థమయ్యే ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో అదే ట్రీట్మెంట్ ఇస్తాము. వాళ్ళ జబ్బు కుదరాలి కదా, కుదిరింది, ఇప్పుడు ఇంట్లో పడ్డరు. జీవితంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ప్రశ్నే లేదు. For latest updates on India Pakistan, download our TV Live app